హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఈరోజు మనం ఒక బిగినర్ ప్రో లెవెల్ సెషన్ ఎలా పెట్టుకోవాలో మనం తెలుసుకుందాం. మన ఆలిసన్లో ఎలా ఫాలో అవుతాం, సెషన్ ఎలా పెట్టుకుంటామో ఈరోజు నేను మీకు చెప్తాను నీట్గా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యాండ్స్ని నీట్గా శానిటైజర్ తోటి క్లీన్ చేసేసుకోవాలి. శానిటైజర్ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని సెషన్ పెట్టే ప్రతిసారి మనం గ్లౌజెస్ పక్కా వేసుకోవాలి. గ్లౌజెస్ వేసుకున్నప్పుడే మనం హైజీన్ మెయింటైన్ చేసినట్టు అవుతుంది. మేము వచ్చేసి బ్లాక్ కలర్ లాటెక్స్ గ్లౌజెస్ వాడతాం. దీంట్లో పౌడర్ ఫ్రీ ఉంటుంది. సో మనం గ్లౌజెస్ తీసినప్పుడు కూడా మన హ్యాండ్స్ ఇరిటేషన్ అనేది ప్రాబ్లం ఉండదు. సో ఈ బ్లాక్ కలర్ లాటెక్స్ గ్లౌజెస్ అనేది చాలా నీట్గా ఉంటాయి. ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన సెషన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది మన శానిటైజర్ తోటి ఎవ్రీ కార్నర్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నేను మొత్తం స్ప్రే చేశాను. సెషన్ మొత్తం శానిటైజర్ స్ప్రే చేశాను. కాటన్ టిష్యూ తీసుకున్నాను. కాటన్ టిష్యూతో మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసుకొని ఇలా ఎవ్రీ కార్నర్ క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనం హైజీన్గా ఒక సెషన్ పెట్టగలుగుతాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ బిగినర్ టాటూ ఆర్టిస్టులు ఇదంతా ఫాలో అవ్వరు. కాకపోతే మనం ఇదంతా నీట్గా ఫాలో అయినప్పుడే కంప్లీట్ హైజీన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకొని నీట్గా నెక్స్ట్ దీనిపైన నేను క్లింగ్ వ్రాప్ వాడతాం. ఇప్పుడు ఆలిసన్లో అయితే క్లింగ్ వ్రాప్ పెడతాం. ఓకే, నెక్స్ట్ ఇది క్లింగ్ వ్రాప్ మీకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. సో ఇది కంప్లీట్గా నేను క్లింగ్ వ్రాప్ వాడతాను. ఇలా నీట్గా సో ఆఫ్ సైడ్ వేసేసుకుంటా మొత్తం నీట్గా చేసేస్తున్నాను. ఒకవేళ మనం ఇంక్ స్ప్రెడ్ అయిపోయి కార్నర్లో పడ్డ క్లింగ్ వ్రాప్ పైన పడుతుంది. సో సెషన్ పైన పడదు, తర్వాత మనకు ఇబ్బంది ఉండదు క్లీన్ చేసేసుకోవడానికి. సో ఈ క్లింగ్ వ్రాప్ అనేది నీట్గా వేసేసుకోవాలి. ఇలా నీట్గా క్లింగ్ వ్రాప్ వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మిషన్. మనమైతే పెన్ మిషన్ వాడతాము ఆలిసన్లో, ఇటోపియా హైబ్రిడ్ మిషన్. దీన్ని కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ దీనికి వ్రాప్ వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం శానిటైజర్ తీసేసుకుందాం. ఒక టిష్యూ తీసుకొని టిష్యూ పైన శానిటైజర్ స్ప్రే వేసి మిషన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ సెషన్కి నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఎవ్రీ కార్నర్ మంచిగా నీట్గా క్లీన్ అవ్వాలి. ఇలా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ దీనికి వ్రాప్ వేస్తాం. మనం చిన్న వ్రాప్ దొరుకుతుంది, చిన్న సైజు వ్రాప్ చూడొచ్చు. దీన్ని కంప్లీట్ మిషన్ కవర్ అయ్యేలా నేను కవర్ చేస్తాను. ఇది డౌన్ సైడ్ పార్ట్. మనం ఇక్కడ నీడిల్ డెప్త్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాము. సో ఇది డివైడ్ అవ్వడానికి నేను 2 టైమ్స్ వేస్తాను, కింది పార్ట్ అండ్ పైన పార్ట్. పైన పార్ట్ వేసేస్తున్నాను. వేసేసుకోండి. ఓకే, నీట్గా ఇది వచ్చింది కదా. కిందిది మొత్తం కట్ చేయకుండా నేను దీన్నే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేస్తాను. సో ఫోల్డ్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా నీడిల్ ఇన్సర్ట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మేము గ్రిప్ కోసం మ్యాజిక్ టేప్ వాడతాము. సో మ్యాజిక్ టేప్ అనేది మనం లాంగ్ టైం మిషన్ యూజ్ చేసినప్పుడు గ్రిప్ కోసం యూజ్ అవుతుంది. సో మనకి హార్డ్నెస్ అనేది ఉండదు. మిషన్ వాడినప్పుడు స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. ఇలా కంప్లీట్గా చేసేసుకున్నాం. ఓకే, ఇలా చేసుకున్నప్పుడు ఒకవేళ మనం ఇంక్ ఎక్స్ట్రా స్పెల్ అయిపోయినప్పుడు కూడా ఎక్కువ
పడ్డప్పుడు బయట పడ్డప్పుడు కూడా ఇంకో మిషన్ పైన పడ్డప్పుడు కూడా మనకు క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ సెషన్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నేను మిషన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రీన్ సోప్ బాటిల్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసేసుకొని దిస్ ఈజ్ ద శానిటైజర్ వేసేసుకొని టిష్యూలో దీన్ని కూడా నీట్గా ఎవ్రీ కార్నర్ నీట్గా క్లీన్ చేసేసుకొని, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే బిగినర్ టాటూ ఆర్టిస్టులు ఇదన్నీ ఫాలో అవ్వరు. సో మనం ఒక ప్రో టాటూ ఆర్టిస్ట్ అవ్వాలంటే హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. టాటూ ఆర్టిస్ట్కి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ దీనికి కూడా నేను కంప్లీట్గా వ్రాప్ వేస్తున్నాను. సో దీనికి ఇక్కడ నుంచి పైనుంచి వేసేసుకొని దీన్ని కూడా కంప్లీట్గా వ్రాప్ వేస్తున్నాను. ఓకే, దీన్ని కూడా కంప్లీట్గా వ్రాప్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి స్టెన్సిల్ జెల్ వచ్చేసి మేము ఇది సూపర్ స్టెన్సిల్ జెల్ అని వాడతాము. సో మీరు కావాలంటే మీకు మార్కెట్లో బయట లాక్స్ కూడా దొరుకుతుంది, లాక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. బట్ ఇదైతే లాంగ్ టర్మ్లో ఎక్కువ అవుతుంది. ఈవెన్ 2 సెషన్స్ 3 సెషన్స్ చేయాల్సిన టైంలో కూడా 3 days వరకు ఫేడ్ అనేది అయిపోదు సెషన్ చేసుకున్న తర్వాత. సో దీనికి కూడా నేను ర్యాప్ వేసుకుంటాను, ఎందుకంటే మనం వైల్ టాటూ పేస్టింగ్ అప్పుడు దీన్ని మల్టిపుల్ టైమ్స్ ముట్టాల్సి వస్తుంది. సో దీన్ని కూడా ర్యాప్ వేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హీలిట్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకొని శానిటైజర్తో. సో ఎవ్రీ కార్నర్ ఇంపార్టెంట్. ఈ కార్నర్స్లో ఇంక్ ఉండకుండా చూసుకోవాలి మనం ఇప్పుడు. దాని తర్వాత దీనికి కూడా నేను ర్యాప్ వేసేస్తాను. ఇది కూడా ర్యాప్ వేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక్. మేము వచ్చేసి డైనమిక్ ట్రిపుల్ బ్లాక్ ఇంక్ యూజ్ చేస్తాము. సో ఇది మన బ్రౌన్ స్కిన్ టోన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మన దగ్గర బ్రౌన్ టోన్ ఎక్కువ వస్తుంది కాబట్టి మేము ఎక్కువ ఇదే వాడతాము. ఇంకోటి డైనమిక్లో బ్లాక్ వర్క్ చేసినప్పుడు మీకు హీలింగ్ అయిన తర్వాత ఈవెన్ కొంచెం డార్క్ టోన్ ఉన్నా కానీ నీట్గా అనిపిస్తుంది టాటూ. సో అందుకే మేము డైనమిక్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా దీనికి కూడా నేను కంప్లీట్గా ర్యాప్ చేసేస్తాను, చిన్న ర్యాప్. దీన్ని కూడా ర్యాప్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నీడిల్స్ అనేది మీ టాటూ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 5RL + 7RS యూజ్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఫిల్లింగ్ టాటూ ఉంది కాబట్టి, నేమ్ టాటూ ఉంది కాబట్టి ఒకటి అవుట్లైన్కి అండ్ ఫిల్లింగ్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి AND ఇంపార్టెంట్. ఇది AND బాక్స్. సో మీరు AND ప్లేస్లో వ్యాజ్లిన్ కూడా వాడచ్చు. కొంతమంది వ్యాజ్లిన్ కూడా వాడుతుంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ AND వాడితే బెటర్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇది AND. నా టాటూ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని AND పెట్టుకున్నాను. AND తర్వాత నెక్స్ట్ ఇంక్ కప్స్ అనేది మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు. బట్ నేను డైరెక్ట్గా ఇంక్ కప్స్ దాంట్లోంచి తీసేసుకోకుండా, బాక్స్ నుంచి తీసుకోకుండా నేను డైరెక్ట్ చేతిలో వేసుకుంటాను. మీరు ఇంకా కావాలంటే మీరు హెవీగా ఉన్నప్పుడు ఇవన్నీ ర్యాప్ చేసుకున్న కూడా పెట్టుకోవచ్చు. నేను నాకు ప్రస్తుతానికి 4 తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం గ్రేడియంట్స్ యూజ్ చేసినప్పుడు 4 అనేది ఇంపార్టెంట్. సో దీన్ని నేను డైరెక్ట్గా దీంతో పేస్ట్ చేసేస్తున్నాను. ఇది AND తోటి ఇది ఈజీగా ఉంటుంది. కొంతమంది ఇంక్ స్టాండ్ కూడా వాడతారు, బట్ ఇంక్ స్టాండ్ కన్నా ఇది ఈజీ ఉంటుంది, ప్లస్ అవుతుంది. ఇంక్ స్టాండ్ ఎలా అంటే
మిషన్ తాగినప్పుడు అవి స్పిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, ఇంక్ బయట పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ దీంతో పేస్ట్ చేసేసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, నేను ప్రస్తుతానికి 4 తీసుకున్నాను. ఓకే, ఇవి ఎప్పుడు కానీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. ఈ సైడ్లో పెట్టుకోకూడదు, ఎప్పుడు ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలి. సో మనం ఇంక్ తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, ఈజీగా ఇంక్ తీసుకోవచ్చు. ఈ డైరెక్షన్లో పెట్టుకుంటే మనం ఇంక్ తీసుకున్నప్పుడు సైడ్ క్యాప్స్కి చేతల్లే అవకాశం ఉంటుంది. సో నేను ఎక్స్ట్రా 2 కప్స్ ఇక్కడ పెట్టుకున్నాను. నాకు వైట్ కానీ ఏమన్నా వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను ఎక్స్ట్రా సేఫ్ సైడ్లో. సో ఇప్పుడు నేను ఈ లిక్విడ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టుకుంటాను, ఈ సైడ్. సో మనకు సెషన్ అనేది నీట్గా ఉంటుంది. సో ఈ లిక్విడ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేసుకుంటాం, ఇటు సైడ్లో ఈ కప్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్ కూడా నేను కంప్లీట్గా రాపేసిస్తాను, ఎందుకంటే మనం టాటూ వేసేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ దీన్ని పెట్టాల్సి వస్తుంది. సో దీన్ని కూడా రాపేసేసుకుంటే బెటర్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకొకటి సీజర్ కూడా ఒకటి పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. ఇవి వచ్చేసి నీడిల్స్. నెక్స్ట్ వచ్చేసి సీజర్ను కూడా మనం కంప్లీట్గా నీట్గా శానిటైజ్ చేసుకోవాలి. శానిటైజ్ చేసుకొని సెషన్లో పెట్టుకోవాలి, ఎప్పుడు కానీ డైరెక్ట్గా పెట్టుకోకూడదు. ఎవ్రీథింగ్ నీట్గా క్లీన్ అయిపోయింది. ఇది ఓకే, ఇది ఒక ప్రొఫెషనల్ వేలా టాటూ సెషన్ పెట్టుకునే పద్ధతి. అలిసన్లో ప్రతి సెషన్ ఇలాగే పెడతాము. సో నెక్స్ట్ మనం టాటూ ప్లేస్మెంట్ ఎలా చేయాలనే వీడియోలో కలుగుతాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా విషయం తెలుసుకోవాలనుకుంటే టాటూస్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ దానిపైన ఆ టాపిక్ పైన వీడియో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.